హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ 4వ రోజు అన్నమాట. మనం ఇవాళ 4వ రోజు రథయాత్రకి స్టార్ట్ చేసి వెళ్దామా? ఎట్లా ట్రై చేసి మంచిగా ట్రై చేసిన ఏంటి మమ్మీ ఎవడీడు? నేను మీ పిల్లమర్రాజుని. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో ఇవాళ మరి మనతో పాటు ఉన్నారు శ్రీ 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 పేరు తెలియదు కానీ తెలుసు అన్న విక్టరీ పండ్ల దాస్. జిడిగిన స్టార్ రాజు పండ్ల దాస్ విక్టరీ వెంకటేష్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ 4వ రోజు అన్నమాట. మనం ఇవాళ 4వ రోజు రథయాత్రకి స్టార్ట్ చేసి వెళ్దామా? ఎట్లా ట్రై చేసి మంచిగా ట్రై చేసిన నేను మీ పిల్లమర్రాజుని. సో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నా. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం మన బాంబే షాపింగ్ మాల్ రథయాత్ర 4వ రోజు స్టార్ట్ చేయబోతున్నాం. ఇక ముందుగా మన తోటి రథయాత్ర ఏమంటుందని ఒక వ్యక్తి ఊరుస్తూ ఉన్నాడు తెలుసు అన్న విక్టరీ పండ్ల దాస్. జిడిగిన స్టార్ రాజు పండ్ల దాస్ విక్టరీ వెంకటేష్ ఊరుతాడు మనడు బాంబే షాపింగ్ మాల్ కూడా. చూద్దాం ఇవాళ ఎటు ఇస్తారో రోడ్డు ఇచ్చిన తర్వాత వెళ్దాం. ఓకేనా? చాలు మంచి కట్టు, టైట్ కట్టు. లూజ్ కట్టినావు అనుకో నీ పని చేస్తా. మధ్యలో ఊసిపోతున్నాయి. కట్టలే కట్టడు బయట కడతా బ్రో. ఇవాళ అత్తలేవన్నయ్యా, ఎంజాయ్. బ్రో ఇవాళ పెత్తరావాస ఇంటికాడ చికెన్ పూరీలు బజ్జీలు ఉంటాయి. ఇంకేంది తింటాడు, నమ్మాయి అమ్ముతాడు ఇంటికి. ఇక బ్రో అత్తలేవాటగా తెలియదు బ్రో. మరి అన్న అంటే సార్ అంటుండు. ఏ మరి వేరే పిల్లని పంపిద్దామని చూస్తున్నాను. లోకల్ ఏనాటగా తిరుగుడు చెప్పిండే సంబరం. లోకల్ ఎందుకంటే ఇక్కడ తిరిగినాం అనుకో కరెక్ట్ తినే టైం కాలి ఇంటికి తినేస్తాడు అన్నాడు. అట్లా ఇవాళ పెద్దరామ చికెన్ మటన్ సంబడి అమ్ముతాడు. ఇక సరే వేరే పిల్లని పట్టుకుని పోదాం ఇవాళ ఎట్లయితే అట్లా. సో ఫ్రెండ్స్, ఇవాళ మన జర్నీలో మన ఏ ఊర్లో అంటే ఏ ఊరు లేదు ఫ్రెండ్స్, మన జైత్యాల సిటీలోనే తిరుగుడాట. ఇవాళ మొత్తం లోకల్ ఏరియానాట. సో ఇవాళ మరి మనతో పాటు ఉన్నారు శ్రీ 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 పేరు తెలియదు కానీ మన తోటి ప్రయాణికుడు, ఇవాళ మన జర్నీ పార్ట్నర్ శ్రీ 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 శ్రీకాంత్లో మన సముద్ర జంబర ఉర్దులోని అన్నా. నీ పేరేం పేరే? అనిల్. జై అనిల్ జీలా కాదు కానీ అనిల్. ఇంటి పేరేం పేరే? దికొండ అనిల్. సో అనిల్ బ్రో మనతోని అలా జర్నీకి రావడానికి సిద్ధపడ్డాడు. మరి గుంతలు మరి కచ్చరాలు అవన్నీ ఉంటాయి బ్రో, దాటుకొని రావాలి. మరి ముందే చెప్తానా, మనం పోయే రూట్లో ఎత్తు పల్లాలు అడ్డంకులు ఎన్నో ఉంటాయి. అవన్నీ దాటుకొని పోవాలి. నువ్వు సిద్ధమా? సిద్ధమా? ఏ దేనికైనా సిద్ధమా? సిద్ధమాట. సో ఎటు తిరుగుడాట ఇవాళ? ఎటు తిరుగుమన్నారు ఇవాళ? ఎటు తిరుగుమన్నారు మనల్ని? చెప్పలే నీకు? చెప్పిరు నాకు చెప్పిరు. మరి నీకు చెప్పిరా లేదా అని అడుగుతున్నా. నీకు చెప్పలేక? నాకు చెప్పిర్రు జైత్యాల లోకల్నే తిరుగుర్రి, ఎటు పెట్టి మన జైత్యాలకు ఒక 5 కిలోమీటర్లు డిస్టెన్స్ లోపలనే తిరుగుర్రి అని చెప్పి అన్నారు. సో ఈ మనం జైత్యాల సిటీలో అంటే ఇంతకుముందు మనం పల్లెటూరులో కాబట్టి పల్లెటూరులో అవ్వల్ని అక్కల్ని చెల్లెల్ని తమ్ముల్ని అన్నల్ని అడిగి ఆ బాంబే షాప్ ఊరికి సంగతికి ఆఫర్కి కథ కార్ఖానా అని చెప్పినాం. ఇప్పుడు సిటీలో అడుగుదామన్నా మళ్ళీ సౌండ్ డిస్టర్బెన్స్, బండ్లు అవి ఇవి మాట వినవాడదు, ఏమి వినవాడదు. వాళ్ళు మాట్లాడే మాటలు, మనం మాట్లాడే మాటలు, ఈ బండ్ల డిస్టర్బెన్స్ వినవాడదు. సో ఎట్లయితే అట్లా వినవాడిన కాడికాయ సరే మన బాంబే షాపింగ్ మనకు ఎంత కొంత పైసలు ఇస్తారు కాబట్టి సిటీలో అయితే సిటీలో మాటలు వినవన్నా వినవాడుకున్నా మన బాధ్యత ఏంది చెప్పాలి. ఇగో బాంబే షాపింగ్ మాల్కి ఆఫర్లు, ఈ కథ కార్ఖానా గిట్ల. ఇగో ఎట్లా ట్రాక్టర్ సపోర్ట్ కింద పడుతుంది మాట. ఇక మరి ఏం చేస్తుంది, సిటీలో ఉండి గాలికి దీపం పెట్టి శివ అంటే నడది నడది. సో ఏదైతే మైక్ పెట్టుకొని చలో జైత్యాల సిటీ రౌండ్ గిరిగిరి తిరిగి పైసలైతే ఏమంటారు అదన్నా పైసలు ఇవ్వమంటురా? అట్టిగా తీసుకొని పైసలు ఇవ్వమంటురా? మాకే ఇస్తలేరన్నా. ఏమి ఇవ్వమంటే తీసుకోరే ఆఫర్ ఉంటే అని చెప్పండి అయిపోయి.
ఇవాళ లోకల్ కాబట్టి మన లోకల్లో తిరిగే లోపల ఇక మన పూజ తెలిసే మన చాలా లక్కింగ్ ఇస్తుంది. వాళ్ళు అయితే బంగుల మీదకి చూసి హాయ్ అని చెప్పారు. వాళ్ళకి ఇద్దాం ఇది ఇచ్చి బంపర్ ఆఫర్ అని వాళ్ళకే ఇద్దాం. వాళ్ళ ఇల్లు మరి మీద మరి కింద మీద ఉన్నట్లు మీదికి పోదాం. తెలుసు ఆ పూజ పైన ఫ్లోర్ ఉన్నట్టుంది. ఇదే రోడ్డు పొంటి ఇవ్వాలి కానీ బంగులెక్కి బిల్లులెక్కి ఇచ్చి అవుతున్నారా? ఉన్నారా? ఎక్కడున్నారు? ఎక్కడా? ఇదా అమ్మోదరు భలే ఉంది. భయం అవుతాను. చీ అమ్మోదరు అట ఏం చెప్తారు వీళ్ళు. ఇవాళ కాలేజీ కోలే పెత్తనమా సార్. ఉన్నారా? ఉన్నారు ఉన్నారు అందరు ఉన్నారు. హాయ్ ఫస్ట్ టైం హాయ్ చెప్పమ్మా. ఇక మన పూజలు అమ్మ అన్నట్టు బారోలే ఫస్ట్ టైం ఇంటికి వచ్చి నాకు ఇదే ఇల్లు. ఇక రాక రాక వచ్చాను ఒక సింపుల్ సాయ పోసుకొచ్చింది. గిలాతల వేళ గింత పెద్ద సింపుల్ తాగుతాను నేను. ఇంత పెద్ద గింత పెద్ద తాగుతాను గింత పెద్ద సింపుల్. అవు పూజ చిన్న గిలాసు పోసుకురా గంట కానీ నువ్వు ఏడు తాగుతా బయను బాజా. చలో బాయ్ బాయ్. బాంబే షాపింగ్ మాల్ పండుగ వస్తుంది కదా ఆఫర్లు ఉంటాయి అంటే కొంచెం ఆఫర్లు కూడా ఉన్నాయి బాంబే షాపింగ్ మాల్. అంటే మనం ఊరుకునే దాన్ని బట్టి సైకిళ్ళు కార్లు హెలికాప్టర్లు ఇక ట్రైన్లు అన్నీ ఉన్నాయి. కాకపోతే టికెట్ తీసుకోవాలి అటు ఎక్కనియ్యారు. మన ట్రైన్ హెలికాప్టర్ ఉన్నాయి టికెట్ తీసుకోవాలి అటు ఎక్కనియ్యారు అని నేను అంటున్నా. అంకుల్ అన్నాడు కదా ఇజ్జత్ వీకింది అత్తిగా మనం మాట్లాడుకోవాలి. బాంబే షాపింగ్ మాల్ దసరా పండుగకి మన బాంబే షాపింగ్ మాల్కి రారి మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి. ఆఫర్లు ఉన్నాయి కొత్త కొత్త సీరియలు మంచి బంపర్ ఆఫర్లు ఉన్నాయి. రారి బాంబే షాపింగ్ మాల్కి రారి చూడరి నచ్చితే తీసుకోండి ఓకేనా. సో జైచాల ఒక 7-8 వాడలు తిరిగినాం లోకల్లా. ఇక తమ్ముడు మనతో మధ్యలో జాయిన్ అయ్యిండు. అన్న థమ్స్అప్ కొంటా ఆగానండి. తమ్ముడు థమ్స్అప్ వద్దు అన్నాడు. కనీసం నీళ్ళన్న కొంటా కానీ ఇక సరే నీళ్ళు కొన్నాడు. తమ్ముడు వస్తే ఏదోటి కొంటాడు గట్నే. అద్దు తమ్ముడు అయినా కానీ నీకు మంచిగా దొరుకుతారు రా ఇష్టలు అనుకుంటారు కదా. నాకు తెలుసు మీరు అదే అనుకుంటారు. నేను అడిగాను ఫ్రెండ్స్ వాళ్ళే కొనిస్తారు. ఇక మనం వచ్చిన బంపర్ ఆఫర్లు వద్ద అనుకుంటామా? అట్లా నడుస్తుంది నన్ను వ్యవస్థ. ఈ చిన్న చిన్న ఆఫర్లు కాస్త పెద్ద పెద్ద ఆఫర్లు అయితే మంచిగా ఉండు. తినిపించుడు తాగిపించుడు కాకుండా అరే నీకు నెలకు 30,000 ఇస్తాం, నెలకు 50,000 ఇస్తాం, నీకు గీత అందా నీ ఆటో పట్టుకుని గిట్ట తిప్పు గీ కత్తలు గీ గసంటి రావాలి బంపర్ రావాలి. ఇవి వస్తే అప్పుడు మనం పుట్ట కడుతుంది అంతే. ఇంకెప్పుడు ఎత్తావు వెనక రాళ్ళు కిడ్నీలా వెనక ఎంతో కొంత ఉన్న రోజులు ఎంతో కొంత వెనక 2-3 రాళ్ళు వేసుకోవాలంటే కిడ్నీలో రాళ్ళు వేసుకున్నాం మొన్న. అది ఏమంటాడు ఏమైందే రాళ్ళు వేసుకున్నావు నువ్వు వేసుకున్నావు రాళ్ళు ఏడేసుకున్నావు రాళ్ళు సంపాదించిన ఆయనకి వేసుకున్నావు రాళ్ళు ఏది సంపాదన చేసుకోడే వయసు అయిపోయినాక ఎందుకు ఇక అదే ఇంతవరకు వేసుకున్నావా రాళ్ళు ఏమన్నా వెనక వేసినావా కిడ్నీలనా బ్యాంకులనా బ్యాంకులు వేసినావా ఏ బ్యాంకులా యూనియన్ బ్యాంక్ ఒకటే ఉందా అలానే ఉన్నాయా ఎప్పటి ఉన్నాయో లక్ష ఉన్నాయా లక్ష రూపాయలు ఉన్నాయి మంచిగా వెనక వేసినావు ఎంత నెల జీతం ఎంత మనకు 9,000 అమ్మతో నాకంటే ఎక్కువనే ఇస్తారు కానీ నీకు అంటే నీకు ఎక్కువ ఇస్తారు కా నీ మీదకి వెళ్ళి చూసుకుంటే నేనే వరస్ట్ గానే అవు తమ్ముడు అన్న మీదకి వెళ్ళి చూసుకుంటే మన ఇద్దరం పరమ వరస్ట్ కదా ఎంజాయ్ సంపాదించుకో పెళ్ళి అయిందా 2 పిల్లలు అట ఏ ఇప్పుడు అన్నావు కానీ 2 పిల్లలు 4 పిల్లలు అని కాలే నాకు 2 సార్లు అయింది కానీ నాకు 2 సార్లు అయింది 5 ఆడోళ్ళు 5 మగవాళ్ళు కొత్త కొత్త డ్రెస్సులు ఈ పండక్కి మా షాపింగ్ మాల్కి రావాలి
బాంబే షాపింగ్ మాల్ కి మీరు ఈ సంవత్సరం మా బాంబే షాపింగ్ మాల్ కి రావాలి. కొత్త కొత్త బట్టలు వచ్చినాయి. రావాలి, ఫ్యామిలీతో అందరు రావాలి. డిస్కౌంట్ బాంబే షాపింగ్ మాల్ ఆపరని చెప్పండి. అయిపోయిందా తమ్ముడు తిరుగుడు అనమాట. మంచిగా తప్పించుకున్నాడు. ఇవాళ ఇక మనోడు వీడియో తీయమంటే తీయాలి, అందుకే తక్కువ తీర్చడం అయింది. ఇక్కడ తప్పించుకొని అయిందా తమ్ముడు అన్నాడు. ఇటు ఏడున్నాడే పెద్ద మనిషి లోపల ఉన్నాడు. ఆయన కదా రావు మంచిగా ఇప్పుతాడు. ఇప్పు మంచిగా ఇప్పుతాడు మైక్ ఆచరితేనే అయిందే తమ్ముడు. తిరిగి ఇలా బాగా తిరిగి రా అంటాడు. అడిగేలా తప్పించుకొని చూడు రీ మైక్ ఇప్పుతాడు. బాబు ఇయ్యాల బాబు ఎటువనే బాబు కరెంట్ వచ్చాయనా మళ్ళా కరెంట్ వస్తుంది మరి ఆయనకు. ఇలా పెద్దరామాస వాళ్ళ పెద్దలకు మొక్కుకున్నాడట పాపం, అందుకే రాలేదట. ఇలా చికెన్ మటన్ తెచ్చుకురాట. ఇక తననే ఇంట్లో అలా డాడీ అతనే వంట చేస్తారట. మైకులో నీళ్ళు పోసినాం, 2 లీటర్లు నీళ్ళు పోసినాం లోపల, అందుకే చక్కగా వస్తలేదు మైకు. ఏమంటావు నువ్వు లేవని అలిగిపోయింది మైకు తెలుసా? మరి ఒక్క రోజుకు నువ్వు ఒక్క రోజు ఆనందుకు ఎటు వేయండు మా విక్టర్ వెంకటేష్ పళ్ళ దాసేడు వీణా అని మొత్తం ఏడు చెప్తాను. అది బాబు ఏడ్చింది 2 సార్లు నాకు చెప్పుకుంటా. 2 సార్లు బాగా చెప్పింది మా వెంకటేష్ రాంది. నేను పాట వాడనన్న వాటే చూసినా మైకును బాగా పరిచయం చేసుకుంటూ మా వెంకటేష్ లేదు నేను రానంటే మైకు 2 సార్లు స్టబుల్ ఇచ్చింది. ఇక వెంకటేష్తో ఫోన్ మాట్లాడిచ్చినాక అప్పుడు చాలా అయింది. బెంగ పెట్టుకుంది బాగా మైకు. అవు వెంకటేష్ ఇంత క్లోజ్ చేసుకుంటావా మైకుని? ఏ పేరు అని పేరు? లక్ష్మణ్ అన్న ఇలానే చెప్తావు నువ్వు కూడా? నేను తెలుసా? నేను తెలియదుగా. అందరికి వెళ్తావా? నువ్వు పెద్ద సెలబ్రిటీ, నువ్వు అందరికి తెలుసు బొక్క అని అంటారా? అది కూడా వాస్తవమే కదా, అందరికి తెలియాలని ఏం లేదు కదా కొద్దిమందికి అట్లా. ఇలా మొత్తం జైత్యాల లోకల్ గిర్ర తిరిగినాం. మొత్తం డిస్టర్బెంట్ మొత్తం, అంటే వాస్తవానికి పబ్లిక్ బాగా లేరు. ఇలా పెద్దరామాస కాబట్టి అందరూ పెద్దలకు ఇంట్లోనే ఉన్నారు. ఇక కొద్దిగా తక్కువ ట్రాఫిక్ కూడా, పోలీసు వాళ్ళు లేరు. మంచిగా ఎక్క తక్క సౌండ్ పెట్టినాయి. అలా రేపటి నుంచి ఉంటుంది అసలు వేట. ఇక మనకు కూడా షాపింగ్ మాల్కి రేపటి నుంచి వస్తారు అందరూ. ఇక కాలేజ్ హాస్టల్ బీస్టల్ అందరూ ఇంటికి చేరుకురు. ఇక ఇప్పుడు మొత్తం షాపింగ్ మాల్ పుంటే తిరుగుతారు. అందుకే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేస్తుండే. మరి మన ఓనర్కి చెప్పు 100 రూపాయలు ఎక్కువ, మేము 1000 రూపాయలు 100. వెంకటేష్ చెప్పా ఓనర్కి చెప్పు, మొత్తం పండగ మూమెంట్ అని షాప్ ఓనర్ల కంటే ఎక్కువ తిరుగుకుంటూ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం. చెప్పు మన సార్కి చెప్పు, సార్ ఒక 500 ఎక్కువ ఇరు మనని కానీ అంటావా? సార్ అంటాం సార్. అంటావా? నాకెందుకు, నీకు అవసరం ఉంటే నువ్వు వాడుకో, నన్ను ఎందుకు అడగమంటావు అంటాడు ఆయన. అట్లుంటది. నిజంగా అంటావా? నిజంగా 1000కి ఇప్పుడు నాకు 1000 రూపాయలు ఇస్తారు కదా, గంటకు 1000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు గంటకు 2000 ఇచ్చేట్టు మాట్లాడు అంత అట్టిదే డోల్లా అంటావా? ఇయ్యకపోవాలా నీ సంగతి చెప్తా. నేను ఆ మైక్ ప్లేస్లో నిన్ను కట్టి ఊరు తిప్పుతిగా. మనం అన్ని ఊర్లకు తిప్పుతిగా మైకు. ఆ మైక్ ప్లేస్లో నువ్వు ఉంటావు. ఇక పాడాలి. ఇక్కడ స్విచ్ సాక్షి ఉన్నాడు, స్విచ్ వస్తాగానే పాట పాడాలి. మరి రావాలి. విక్టర్ వెంకటేష్ సంక్రాంతి పాట, దసరా బతుకమ్మ పాట అన్ని రావాలి. దుర్గమాత పాట ఇప్పుడు సిచ్యువేషన్ అదే. సో మొత్తానికైతే లోకల్ మొత్తం తిరిగి మన టైం అయిపోయింది. మళ్ళీ షాపింగ్ మాల్కి యథావిధిగా చేసినాం. సో ఇది ఇవాళ మన వీడియో. లాస్ట్ వారికి చూస్తే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వెరీ థ్యాంక్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇంకే ఏ రకంగా థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ టాటా బాయ్ బాయ్ చెప్పుర్రే. నన్ను అట్లా చేస్తారేమో బాయ్. బాయ్ వెంకటేష్ బాయ్ అంటాను. ఓకే రైట్ బాయ్.